హాయ్ అండి. జలుబు, దగ్గు ఏమన్నా ఉన్నప్పుడు ఇలా మంచిగా తలకాయ చారు చేసుకొని తినండి. దెబ్బకి జలుబు మొత్తం వదలాల్సిందే. ముందుగా ఇలా తలకాయ పీసెస్‌నైతే మంచిగా వాష్ చేసుకోవాలండి. తలకాయ చారుకి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఆనియన్, అలాగే 2, 3 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాము. కుక్కర్ ఆన్ చేసి కుక్కర్ హీట్ అయ్యాక దానిలోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. దీనిలోకి 1 ఇంచ్ చెక్క, అలాగే 2 లవంగాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలను కూడా మంచిగా వేయించుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయండి. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు దీనిలోకి మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి. ఈ తలకాయ ముక్కల్ని మంచిగా మసాలాకి పట్టేలాగా కలుపుకోవాలండి. చాలామంది తలకాయ కూర అంటే చాలా పెద్ద ప్రాసెస్, వామ్మో ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటారు. కానీ చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక్కసారి ఎవరైనా ట్రై చేసి చూడండి. మీలో ఎవరు తినకపోతే ఎప్పుడైనా సరే చాలా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వదిలేద్దామండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ముక్క అనేది కొంచెం ఉడుకుతూ కనిపిస్తుందండి. ఈ తలకాయ కూర అయితే మనకి వాటర్ అనేది రిలీజ్ చేయదండి. జస్ట్ మనకి కూర వరకు మగ్గుతుంది అంతే. మనం అలా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ల ఉప్పునైతే యాడ్ చేసుకుందాము. మీకు కావాలనుకుంటే ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోండి. తర్వాత మీకు రుచికి సరిపడినట్టుగా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇది 50% వరకు మగ్గుతుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువగానే పడుతుందండి తలకాయ చారులోకి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ముక్కలకి పట్టేలాగా ఈ ఉప్పు కారం కూడా మంచిగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకుందామండి. ఆ ఉప్పు కారం అనేది మనకి ముక్కకి బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనం చేసేది తలకాయ చారు కాబట్టి మనకి వాటర్ ఎక్కువగానే పడుతుంది. తలకాయ కర్రీ వేరే, తలకాయ చారు వేరేనండి. వాటర్ ముక్క మునిగేంత వరకు పోసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం దీనికి విజిల్ పెట్టేసుకొని, కుక్కర్ విజిల్ మనకి 5 to 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. మటన్ యొక్క ముదురును బట్టి విజిల్స్ అయితే పెట్టుకోవాలి. నాకైతే 6 విజిల్స్లో మంచిగా ఉడికిపోయిందండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాము. అబ్బా, చూసారా ఎంత కమ్మటి వాసన వచ్చిందో నాకు. మీరు కూడా చేసుకోండి. మీరు కూడా ఆ వాసన అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అంత బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందామండి. గరం మసాలా వేసుకుందాము. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అయితే చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. తలకాయ చారుతోనే చాలా బాగుంటుందండి కూర కంటే కూడాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది. చూసారా ముక్క ఎంత మంచిగా ఉడికినట్టు కనిపిస్తుందో, మనం పట్టుకొని చూడకుండానే తెలిసిపోతుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుందామండి. మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోకపోతే ఇంకొక 5 నిమిషాలు కూరనైతే ఉడికించుకుంటే సరిపోతుందండి. యమ్మీ యమ్మీ తలకాయ చారు అయితే రెడీ అయిపోతుందండి.
వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.